బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తిరుమల లడ్డు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. టీటీడీ వ్యవస్థపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ వ్యవస్థ నిద్రపోతోందా అంటూ ప్రశ్నించారు. తిరుమల లడ్డూకు ఆవు నెయ్యి వాడుతున్నామా లేక సింథటిక్ నెయ్యి వాడుతున్నామా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. టీటీడీనే 2 లక్షల ఆవులు కొనుగోలు చేసి ఆవు నెయ్యి వాడొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. ఇక కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా అంటూ ఇక్కడ మాట్లాడటం జరిగింది. ఇక భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత టీటీడీ పైనే ఉందంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ వ్యాఖ్యానించారు. 319 రూపాయలకు 2019 సంవత్సరం మార్చి నెలలో ఇచ్చిన టెండర్స్ ప్రకారం తీసుకుంటే ఈ రోజు ఏమి నెయ్యి వాడుతున్నారు అది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకైనా మనం ఆవు నెయ్యి వాడుతున్నామా లేక సింథటిక్ గీవే వాడుతున్నాం అది చెప్పాలి అధికార పాత్ర. ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా క్లారిటీగా చెప్పాలి. ఈ రోజు ఏ నెయ్యి వాడుతున్నారు, ఎంతకు తీసుకుంటున్నారు, దానిలో నిజంగా ఆవు పాల నుంచి తీసినటువంటి నెయ్యేనా లేదా నిజంగా మళ్ళీ ఆ పాత కాంట్రాక్టర్స్, పాత టెండర్స్, మళ్ళీ ఆ పామోలి ఆయిల్తో దానికి ఫ్లవర్స్ అన్ని కలిపి తయారు చేసినటువంటి నెయ్యేనా? అసలు టీటీడీ నిద్రపోతుందా? టీటీడీ అనేటటువంటి వ్యవస్థ స్వామివారి సేవలకు అందించడానికి ఉండవలసిన వ్యవస్థ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈఓ పనేంటి, జేఈఓ పనేంటి, చైర్మన్ పనేంటి, నంబర్స్ పనేంటి? ఒక 2 లక్షల ఆవులు మనం కొనుక్కొని పెంచుకోలేమా? ఆ 2 లక్షల ఆవులు రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాకు కూడా నేను నా అభిప్రాయం తెలియజేశాను. 2 లక్షల ఆవుల్ని ప్రతి జిల్లాకు 10,000 ఆవులు పెంచితే చెప్పి పంపిణీ చేస్తే సరిపోతుంది కదా. రైతులు, మరి యువత, మహిళలు చాలామంది ఎంతో బాధ్యతతో, భక్తి తత్పరతో ఆవులను పెంచుతారే. వాళ్ళ కొంత ధనాన్ని, వాళ్ళ కొంత కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వండి, దానా ఇవ్వండి, ఆవులు ఇవ్వండి, షెడ్లు కట్టించండి. ప్రతి జిల్లాలో కూడా 10,000 ఆవులు ఇవ్వండి. కొనుగోలు చేస్తే బొత్స సంపద పెరుగుతుంది. బొత్స సంపద పెరిగితే ఆ దేశానికి సుభిక్షం జరుగుతుంది, మేలు జరుగుతుంది. టీటీడీ ద్వారా ఆవులు పెంచుకొని ఆ నెయ్యిని వాడచ్చు. ఆ 1,00,000 ఆవులు ఉంటే రోజుకి 18,000 లీటర్లు వస్తుంది నెయ్యి. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ గురించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు లడ్డు వివాదం రోజు రోజుకి పెరుగుతుందే తప్ప పులి స్టాప్ పడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ టీటీడీ పైన పూర్తిగా ఫైర్ అయినటువంటి పరిస్థితి. టీటీడీ నిద్రపోతుందా లేకపోతే తిరుమల లడ్డూలో అసలు ఆవు నెయ్యి ఇవాళకైనా కలుపుతున్నారా లేక సింథటిక్ నెయ్యి కలుపుతున్నారంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడాను ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రచారం ఉందంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు వేలాది మంది భక్తులు ప్రపంచ దేశాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ కనీసం మొద్దు నిద్రలో ఉంది, పట్టించుకోవట్లేదు. టీటీడీ ఏదైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించినంత వరకు టీటీడీ నేటికైనా నెయ్యి కలుపుతుందా లేదా సింథటిక్ నెయ్యి కలుపుతుందా అంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అసలు నెయ్యి లేకపోతే ఆవు నెయ్యికి సంబంధించినంత వరకు సుమారు 2 లక్షల ఆవులను టీటీడీ తీసుకొచ్చి ఆ ఆవుల ద్వారా వచ్చేటటువంటి పాల ద్వారా నెయ్యిని తయారు చేసి వాడాల్సి కదా, ఎంత ఖర్చు పెడుతున్నారు. ఆవును తీసుకురావడం వల్ల ఒకవైపు పాల ఉత్పత్తితో పాటుగా మరొకవైపు నెయ్యి కూడా వస్తుందంటూ కూడా తనకు సంబంధించినంత వరకు తన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. టీటీడీని ప్రధానంగా క్వశ్చన్ చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా తిరుమల దేవస్థానానికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్, మరొకవైపు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు ఎమ్మెల్సీ దువ్వాడ ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్. ఏదైతే నెయ్యికి సంబంధించినంత వరకు వివాదం తారాస్థాయికి చేరుతున్నటువంటి నేపథ్యం, ఒకవైపు హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏదైతే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులందరూ కూడా తిరుపతి ప్రసాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా కళ్ళకద్దుకొని తినేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో అందులో కలిసేటటువంటిది నిజంగానే ఆవు నెయ్య లేకపోతే సింథటిక్ అనేది కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని మీద క్లారిటీ ఇవ్వాలంటూ కూడాను దువ్వాడ క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో వాడుతున్నటువంటి నెయ్యి మీద కూడా ఆయన క్వశ్చన్ చేశారు. అంటే ఇప్పుడు వాడుతుంది కూడా ఆవు నెయ్య లేకపోతే సింథటిక్ నెయ్య అంటూ కూడా క్లారిటీ ఇవ్వాలని ప్రశ్నించారు. క్లారిటీ
మొత్తం మీద కూటమి ప్రభుత్వం చేసేటటువంటి కామెంట్స్ కి సంబంధించినంత వరకు కూడా లడ్డు వివాదం పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వం ఏదైతే సింథటిక్ నెయ్యి కలిపారు లేదా కల్తీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో నేడు ఏ నెయ్యి కలుపుతున్నారో, అసలు నెయ్యి కలుపుతున్నారా సింథటిక్ నెయ్యి కలుపుతున్నారా అనే దానిపై కూడా టీటీడీ క్లారిటీ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధాన అంశాలు కూడా కొన్ని చెప్పాల్సి ఉంటాయి. ఆవు నెయ్యికి సంబంధించినంత వరకు ఏదైతే లడ్డూ ప్రసాదం తయారు చేసే విధానానికి సంబంధించినంత వరకు కూడా టీటీడీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నెయ్యి వచ్చేటప్పుడు నెయ్యి ఒక క్వాంటిటీ కానీ దాని యొక్క క్వాలిటీ కానీ పూర్తిగా కూడా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే లడ్డూ ప్రసాదంలో కలపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రసాదం తయారైన తర్వాత కూడా భక్తులకు అందజేసే ముందు దాని యొక్క శాంపిల్ తీసుకోవడం, ఎఫ్ఎస్ఎస్సికి పంపిస్తూ వాటి యొక్క క్వాలిటీ నాణ్యతని పూర్తిగా కూడా పరీక్షించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ 2024కు ముందు అప్పుడున్నటువంటి ఎఫ్ఎస్ఓ ఎవరైతే ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే ఇద్దరు టీటీడీ అప్పుడు నియమించినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే 2012-14 ప్రాంతాల్లో టీటీడీ ఒక ఇద్దరు ఎఫ్ఎస్ఓలు నియమించినటువంటి సిచ్యువేషన్. ఎఫ్ఎస్ఓలు నియమించిన తర్వాత గతం వరకు ఏదైతే కరోనా తర్వాత వరకు కొనసాగినటువంటి నేపథ్యంలో 2024-23 ప్రాంతంలో కొండ మీద ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి ఇద్దరు ఎఫ్ఎస్ఓలు ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా తొలగించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే దువ్వాడ పూర్తిగా కూడా వీటన్నిటిని కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ గా పరిగణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా తిరుమల దేవస్థానంలో ఈవేళకి అయినా ఆవు నెయ్యి కలుపుతున్నారా లేకపోతే ఏ నెయ్యి కలుపుతున్నారా అనే దానిపై భక్తులకి క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా దువ్వాడ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్, స్టే విత్ us భరత్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత టీటీడీకి ఉందంటూ కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా అంటూ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆవు నెయ్యి వాడొచ్చు కదా, అంటే మీరే కొనుగోలు చేసి టీటీడీనే 2 లక్షల ఆవు కొనుగోలు చేసి కూడా స్వయంగా కూడా భక్తుల నుంచే నెయ్యి స్వీకరించవచ్చు కదా అంటూ కూడా దువ్వాడ కామెంట్స్ చేయడం జరిగింది.